నమస్కారం. C3 ఛానల్ కి స్వాగతం. నేను మను. నేను వేద. మా వెనుక చూస్తున్నారుగా, పెట్రోల్ కోసం జనం ఎంతలా కంగారు పడుతున్నారో. జనం భయపడుతున్నారు గాని నా నిలవలు ఇంకా ఉన్నాయి. పానిక్ అవ్వకండి. అసలు పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ రద్దీ? పదండి చూద్దాం. వేదా, పెట్రోల్ ఇండికేటర్ చూడు. రిజర్వ్లోకి వచ్చేసింది. ముందున్న బంకులో పోయిద్దాం. అమ్మో, ఇదేంటి మను, ఇంత రద్దీగా ఉంది? జనమంతా యుద్ధానికి వెళ్తున్నట్టున్నారు. నన్నిలా బాటిల్స్లో క్యాన్లలో బంధించకండి. నా వల్ల మీరు గొడవ పడటం నాకు బాధగా ఉంది. అయ్యో, ఇక్కడ కూడా స్టాక్ అయిపోయింది. అసలు ఏం జరుగుతోంది? రాష్ట్రంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెందవద్దు. చూశారుగా, నేనున్నాను, మీ దగ్గరికి వస్తాను. అనవసరంగా నిల్వ చేసి కొరత సృష్టించకండి. చూసావా వేదా, ఎలక్ట్రిక్ బైక్ ఉంటే ఈ పెట్రోల్ క్యూలో నిలబడే తిప్పలే ఉండవు. అవును, ప్రభుత్వం కూడా ఈవీలపై మరిన్ని రాయితీలిస్తే సామాన్యుడికి చాలా ఊరట లభిస్తుంది. చిన్న దూరాలకు సైకిల్ వాడితే ఇంధనం ఆదా అవుతుంది. మన జేబుకు కూడా భారం ఉండదు. చిన్న దూరాలకు నడక వల్ల గుండెకు ఎంతో మేలు. ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. నన్ను పొదుపుగా వాడండి. నేను ప్రకృతి ఇచ్చిన వరం, మనిషి సృష్టించినది కాదు. సేవ్ ఫ్యూల్, ఐ సేవ్ ఫ్యూచర్. మిత్రులారా, భయం వద్దు, బాధ్యత ముఖ్యం. మన వనరులను కాపాడుకుందాం. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పర్యావరణాన్ని, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నన్ను పొదుపుగా వాడండి. భావితరాలకు భరోసా ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా C3 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.